మన ప్రపంచాన్ని ఆవిష్కరణలతో ఎంతో ముందుకు తీసుకెళ్లిన శతాబ్దం 20వ శతాబ్దం. కొన్ని వేల సంవత్సరాలు జరిగిన ఇన్వెన్షన్స్ ఒక ఎత్తు అయితే, ఆ 100 సంవత్సరాల్లో జరిగిన ఆవిష్కరణలు ఒక ఎత్తు. 20వ శతాబ్దం ప్రపంచానికి అపూర్వమైన మార్పుల సమయంగా వర్ణిస్తారు. 20వ శతాబ్దంలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, స్పానిష్ ఫ్లూ వంటి వచ్చినప్పటికీ కొన్ని ఆవిష్కరణలతో ప్రపంచ రూపురేఖలను మారడానికి నాంది పలికాయి. అవి తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. 20వ శతాబ్దం ఎన్నో ఇన్వెన్షన్స్ జరిగాయి. వాటిలో మన జీవన ప్రమాణాలను మార్చిన, ఈ ప్రపంచాన్ని స్థితిగతులను మార్చిన ఇన్వెన్షన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 10, న్యూక్లియర్ పవర్ అంటే అణుశక్తి. ఈ భూగ్రహాన్ని న్యూక్లియర్ పవర్ అనేక విధాలుగా మార్చింది, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ జనరేషన్లో. ఇప్పుడు 10% ఎలక్ట్రిసిటీ అణుశక్తి నుంచే వస్తుంది. ఇవి 18 మరియు 19 శతాబ్దంలో కొన్ని ప్రయోగాలు జరిగినప్పటికీ 20వ శతాబ్దంలోనే వీటిని పూర్తి స్థాయిలో నెలకొల్పారు. నెంబర్ 9, సబ్మరైన్స్. సముద్రాల్లో పెట్రోలింగ్ చేయడానికి, శత్రు నౌకలపై దాడి చేయడానికి, సముద్రపు అడుగు భాగాన్ని అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఉపయోగించేవాళ్ళు. కొన్ని పర్యాటక సౌకర్యాలు సబ్మరైన్స్ రైడ్ల ద్వారానే అందిస్తాయి. మునిగిపోయిన ఓడలను తిరిగి తేవడానికి జలంతర్గాములను ఉపయోగిస్తారు. నెంబర్ 8, ఆటోమొబైల్ ఇండస్ట్రీ. 20వ శతాబ్దంలో మరొకటి మనుషుల బ్రతుకుల్ని, నాగరికతను పెంచింది ఏంటంటే అది ఆటోమొబైల్ ఇండస్ట్రీ. అసెంబ్లీ లైన్ను ఉపయోగించిన మొదటి పరిశ్రమలో ఆటోమొబైల్ తయారీ ఒకటి. ఆటోమొబైల్ ప్రజలకు మరింత వ్యక్తిగత స్వేచ్ఛను మరియు ఉద్యోగాలను మరియు సేవలను ప్రాప్యతను ఇచ్చింది. ఇది మెరుగైన రోడ్లు మరియు రవాణా అభివృద్ధికి దారితీసింది. ఆటోమొబైల్ భాగాలు మరియు ఇంధనం కోసం డిమాండ్ సరఫరా చేయడానికి పరిశ్రమలు మరియు కొత్త ఉద్యోగాలు వచ్చాయి. నెంబర్ 7, రేడియో అండ్ టెలివిజన్. టెలివిజన్ రాకముందు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వార్తలు, సంగీతం, నాటకాలు మరియు కథనాల ద్వారా ఒకరినొకరు తెలుసుకునేలా చేసింది రేడియో. ఇతర మాధ్యమాల కంటే రేడియో ఆవిష్కరణ సమాజంపై శాశ్వత ప్రభావాన్ని చూపించడంలో సందేహమే లేదు. తర్వాత కొన్నాళ్ళకి టెలివిజన్లు జనాదరణ పొందడం మరియు సర్వసాధారణం కావడంతో ప్రపంచ సంఘటనల అనుభవం బాగా మారిపోయింది. టెలివిజన్లో జరిగే ఈవెంట్లు దేశంలోని బెడ్రూమ్లోకి జీవితాన్ని తీసుకొచ్చాయి మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంపై ప్రజల అవగాహన మార్చాయి. నెంబర్ 6, రాకెటరీ. రాకెట్లు ప్రపంచాన్ని అనేక విధాలుగా మార్చాయి. రాకెట్లు మన సౌర వ్యవస్థను అన్వేషించడానికి, ఉపగ్రహాలను ప్రయోగించడానికి మరియు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఆస్ట్రోనట్స్ పంపడానికి యూజ్ అయ్యాయి. రాకెట్లు యుద్ధంలో కూడా ఉపయోగించారు మరియు యుద్ధాల ఫలితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ మరియు హై డెఫినిషన్ టెలివిజన్ వంటి కమ్యూనికేషన్ సేవలను అందించే శాటిలైట్స్ ప్రయోగించడానికి రాకెట్లు చాలానే ఉపయోగపడ్డాయి. మన భూమి ఇప్పుడు ఉపగ్రహాల యొక్క నెట్వర్క్తో రౌండప్ అయింది. ఈ శాటిలైట్స్ వల్లనే మనం గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయగలుగుతున్నాం, ఫోన్లో ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాం, ఇంట్లో మనకు కావాల్సిన ఛానల్ టీవీలో చూడగలుగుతున్నాం, ఇలా ఎన్నో చేయగలుగుతున్నాం. నెంబర్ 5, ఏరోప్లేన్స్. 20వ శతాబ్దంలో ఈ ఏరోప్లేన్స్ అనే ఆవిష్కరణ ప్రపంచాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళింది. ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్, సంస్కృతి మరియు వాణిజ్యం మార్పుడికి వీలు కల్పిస్తూ విమానాల ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించే అవకాశాన్ని కల్పించాయి. విమాన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచింది, ఆకాశంలో ప్రయాణించే అనుభూతిని ప్రజలకు అందించింది. విమానాలు ప్రపంచంలో పనిచేసే విధానాన్ని ప్రాథమికంగా మార్చేశాయి. గ్లోబలైజేషన్ లేకుండా ఇప్పుడు ఊహించలేం. ఇవి రాకముందు సముద్రం మీదుగా ప్రయాణించడానికి వారాలు పట్టేది, ఇప్పుడు 2 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టేయచ్చు. నెంబర్ 4, యాంటీబయోటిక్స్. యాంటీబయోటిక్స్ ఆవిష్కరణతో తీవ్రంగా వైకల్యానికి గురైన అంటువ్యాధులు ఇప్పుడు సులభంగా చికిత్స చేయవచ్చు. ఒక ఉదాహరణ చెప్పాలంటే 1937 మరియు 1964 మధ్య బ్యాక్టీరియల్ న్యూమోనియా మనుగడ రేటు 20% నుండి 85%కి పెరిగింది. యాంటీబయోటిక్స్ కోట్ల మంది ప్రాణాలను రక్షించాయి మరియు ఇన్ఫెక్షన్ నుండి మరణాల సంఖ్యను తగ్గించాయి. యాంటీబయోటిక్స్ అవయవ మార్పిడి, క్యాన్సర్ కీమోథెరపీ మరియు ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి అనేక ఆధునిక వైద్య విధానాలను సాధ్యం చేసింది. పేదరికం సంబంధిత అంటువ్యాధుల ప్రభావాన్ని తగ్గించింది. వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం, యాంటీవైరల్ వ్యాక్సిన్ల వినియోగాన్ని పెంచడం, ఇలా ఎన్నిటినో ఈ యాంటీబయోటిక్స్ కారణమయ్యాయి. నెంబర్ 3, కంప్యూటర్స్. ఒక కంప్యూటర్లో మెయిల్ ఓపెన్ చేసి ఈ భూప్రపంచంలో ఎక్కడికైనా మనం మెసేజ్ పంపగలం. కంప్యూటర్లు సదరు కమ్యూనికేషన్ మరింత సులభంగా అందుబాటులోకి తెచ్చాయి. ఈరోజు ఇంతలా ఐటీ రెవల్యూషన్ వచ్చిందంటే వాటికి కారణం 20వ శతాబ్దంలో కంప్యూటర్స్ ఇన్వెన్షన్. టికెట్ల బుకింగ్ నుండి ఇల్లు కొనడం వరకు, అకౌంటింగ్ నుండి డేటా స్టోర్ చేయడం వరకు ఇలా ఎన్నో ఈ కంప్యూటర్స్ చేస్తాయి. కంప్యూటర్లు వినోదాన్ని మరింత వినోదాత్మకంగా మార్చాయి. అంతరిక్ష పరిశోధనలు సాధ్యమయ్యేలా చేయడానికి కంప్యూటర్లు సహాయపడ్డాయి. నెంబర్ 2, సెల్ ఫోన్స్. సెల్ ఫోన్లు ప్రపంచాన్ని అనేక విధాలుగా మార్చాయి. సెల్ ఫోన్లు ప్రజలకు స్వేచ్ఛనిచ్చాయి. సెల్ ఫోన్ల వల్ల ఎక్కువ దూరాలకు కూడా ఇతరులతో టచ్లో ఉండేందుకు అవకాశం ఏర్పడింది. ఒక సెల్ ఫోన్ మన జోబిలో ఉంటే ఒక క్యాలిక్యులేటర్, ఒక టార్చ్, ఒక క్యాలెండర్, ఒక బ్యాంక్ అకౌంట్, ఒక ఈమెయిల్ సిస్టమ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పగలం. అవన్నీ మన జోబిలో ఉన్నట్టే. ఇలా సెల్ ఫోన్ ఇన్వెన్షన్ 20వ శతాబ్దంలో ఎంతో మార్పును తీసుకొచ్చింది. నెంబర్ 1, ఇంటర్నెట్. ఇంటర్నెట్ ప్రపంచాన్ని అనేక విధాలుగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతరులతో ప్రజలు కనెక్ట్ అయ్యేలా చేసింది. ఈమెయిల్, సోషల్ మీడియా మరియు వీడియో కాల్ ఇలా ఎన్నిటికో సౌలభ్యం కల్పించింది.
ఎక్కువ కంటెంట్ ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉన్నందున ఇది జ్ఞాన వ్యాప్తిని ప్రజాస్వామ్యం చేసింది, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సులభతరం చేసింది. ఈ ఇంటర్నెట్ రాకముందు ఒకప్పుడు మనం ఏదైనా సందేశం పంపించాలంటే ఉత్తరం రాయాలి, ఆ ఉత్తరం ఎప్పుడు చేరుతుందో కూడా తెలియదు. ఈ ఇంటర్నెట్ వచ్చాక సెకండ్స్ వ్యవధిలోనే మనం మెసేజ్ పంపగలం. ఇంటర్నెట్ అనేది ఈ ప్రపంచాన్ని చిన్న ప్రదేశంగా మార్చేసింది. ఇలా ఎన్నో 20వ శతాబ్దంలో కనుగొన్నారు. ఇవన్నీ లేకుంటే మనం ఈ ప్రపంచాన్ని ఇంతలా ఊహించలేం. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.